తాగే నీళ్లలో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు వ్యక్తిగత వివాదాలతో నిర్వాకం. దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థత. 3 టీచర్లు, మరొకరు సస్పెన్షన్. పిల్లలకు ఇబ్బందులు విద్యాబుద్ధులు చెప్పే సమగ్రం నడిపించాల్సిన ఉపాధ్యాయులే గతి తప్పారు. వారి మధ్య విభేదాల నేపథ్యంలో ఉపాధ్యాయుడు తాగునీటిలో పురుగుల మందు కలిపాగా ఆ నీరు తాగిన 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది సార్. వాడిని సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయడం కాదు, శిక్షించాలి, జీవిత ఖైదు విధించాలి. మనిషి ఆ ఉద్యోగాన్ని ఫస్ట్ తొలగించండి, సస్పెన్షన్ కాదు. మనం పూర్తిగా తొలగించి వాని మీద కఠినమైన శిక్షను అమలు చేయాలి. సిగ్గుండాలి వానికి. వాని మీద కోపం ఉంటే వాని పిల్లల మీద చూపించడం ఎంత, పిల్లల్ని తీసుకొచ్చి ఆపాల్సి ఉంటుంది. అని పెళ్ళి ఏంటి, పిల్లలేం ప్రైవేట్ స్కూల్ పడిపోతారు, వాడేం గవర్నమెంట్ లో టీచర్ చెప్తాడు. వాడిని ఏం మాట్లాడలే వాని గురించి. వాళ్ళ పిల్లలకి దాపి వాళ్ళ పిల్లలకి దాపుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు దాపుకొని రివెంజ్ తీసుకోవాల్సి ఉండే, లేకపోతే వాడు దాగి సావాల్సి ఉండే. ఫాల్తూ చేయడం. నిజంగా సమాజంలో ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు ఆదర్శంగా ఉండి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ఒక భారత పౌరులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులే ఇంత నీచంగా ఇంత కర్కశంగా తయారైతే ఇక వాడేం టీచింగ్ చేశాడో అంత పని లేదు.